గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు పరిసమాప్తం. పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాల వీక్షణతో పులకించిన భక్తజనం. తిరుమల హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో సమావేశం. భక్తులకు శుచి శుభ్రతతో సంప్రదాయ వంటకాలను అందజేయాలని ఆదేశం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉత్తర నక్షత్రోత్సవం. ఊంజల్ సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దివ్య సోయగం. మత్స్యావతారంలో శ్రీ కోనేటిరాయస్వామి అభయ ప్రదానం. కీలపట్ల టీటీడీ ఆలయంలో వేడుకగా సర్వభూపాల వాహన సేవ. పొన్నచెట్టు వాహన సేవలో శ్రీ జ్వాలా నృసింహుని దర్శనం. ఎగువ అహోబిలంలో ఘనంగా నృసింహ జయంతి ఉత్సవాలు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అత్యంత వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు విశేషంగా నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన గురువారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి నిర్వహించిన పరిణయ ఘట్టాల వీక్షణతో భక్తులు పులకితులయ్యారు. నారాయణగిరి ఉద్యానవనం వేదికగా వైశాఖ శుద్ధ ఏకాదశికి ముగిసే విధంగా ఎంతో అద్భుతంగా అపురూపంగా నిర్వహించే విశేష వేడుక శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు. అలనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ సుముహూర్తానికి చిహ్నంగా ఏటా వైశాఖ మాసంలో పద్మావతి పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన ఈ ఉత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన పరిణయోత్సవాలలో చివరి రోజైన గురువారం సాయంత్రం పట్టు పీతాంబరాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై కొలువుదీరి పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో నిత్యనూతన వధూవరులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పూలదండల మార్పిడి, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఘట్టాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి కొలువు జరిపారు. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా ఓవరిగా నెలకొని ఉరముపై నున్నది. శ్రీ వెంకటేశ్వరునికి
వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని పురముపై నున్నది. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని పురముపై నున్నది. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ. పొంచి మధ్యమైన నాటి పొలసు కంపులు వాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే. పొంచి మధ్యమైన నాటి పొలసు కంపులు వాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే. అంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర. అంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర. తరువాత చతుర్వేద పారాయణం, వసంత కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాల నడుమ పరిణయ ఘట్టాలు కనులు పండుగగా సాగాయి. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు బంగారు తిరుచిపై భక్తజనుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ ప్రవేశం చేయడంతో పద్మావతి పరిణయోత్సవాలు కనులు పండుగగా పరిసమాప్తమయ్యాయి. ఊరధూళి మెత్తరి మేనను శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని ఉరముపై ఉన్నది. నరసింహపు కదరు నాటి వామనపు జీడు. పరశురాముని గబ్బు పచ్చి వీడను. నరసింహపు కదరు నాటి వామనపు జీడు. పరశురాము ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు, టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షణకాల దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తకోటికి అమూల్యమైన వెలకట్టలేని సేవలను అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరాయంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం హోటళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి భక్తులకు శుచి, శుభ్రతతో సంప్రదాయ వంటకాలను అందించాలని అభిలషించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వంటకాలను అందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం హోటళ్ల నిర్వాహకులు, స్థానికులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహారాన్ని భక్తి శ్రద్ధలతో అందించాలని సూచించారు. హోటళ్ల నిర్వాహకులు, పనిచేసే సిబ్బంది సంప్రదాయ వస్త్రధారణలతో భక్తులకు సేవలు అందించాలని, ముఖ్యంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడాలని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు హోటళ్ల నిర్వాహకులు, స్థానికులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. టీటీడీ ఆదేశాలను అనుసరించి భక్తులకు సంప్రదాయ వంటకాలను శుచి, శుభ్రతతో అందిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, ఎస్టేట్ అధికారి వెంకటేశ్వర్లు, బీజీఓలు సదాలక్ష్మి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడారు. నమో వెంకటేశాయ. అందరికి కూడా నమస్కారం. ఈరోజు తిరుమలలో ఈ ఆస్థాన మండపంలో ఇక్కడ ఉండే అన్ని షాప్ కీపర్స్ని, ఓనర్స్ని, లైసెన్స్ హోల్డర్స్ని అందరిని కూడా పిలిచి మీటింగ్ చేయడం జరిగింది. మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా క్లియర్గా, క్లుప్తంగా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే తిరుమల అనేది చాలా పవిత్రమైన కొండ, పవిత్రమైన ప్లేసు. ఈ పవిత్రమైన ప్లేస్లో అందరం కూడా చాలా వరకు సాంప్రదాయంగా ఉండాలి. సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయాలను పాటిస్తూ భక్తులను కూడా సంతృప్తి పరచాలని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న చైనీస్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ పూర్తి స్థాయిలో వాలంటరీగా వాళ్ళే స్టాప్ చేస్తామన్నారు. దాని ప్లేస్లో సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ సర్వ్ చేస్తూ అన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. కొంత టైం అడిగారు. ఈ కొంత టైంలో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా తిరుమల వచ్చే వాళ్ళు సాంప్రదాయ దుస్తులే ధరించి వస్తుంటారు. అలానే దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్, లంచ్ కానీ, డిన్నర్ కానీ మెజారిటీ పీపుల్ ఎంటీవీఏసీ తీసుకున్నా కానీ ఏదో ఒక సందర్భంలో బయటకు కూడా వెళ్ళి తింటూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళకి సాంప్రదాయ వంటకాలు వచ్చే విధంగా డిస్కస్ చేయడం జరిగింది. త్వరలో అవి కూడా ఇంప్లిమెంట్ అవుతాయని ఆశిస్తున్నాం. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గురువారం ఉత్తర నక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. ఆపై భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి వేదికపై కొలువుదీర్చి ఆస్థానం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కీలపట్ల కోనేటిరాయ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నాపన తిరుమంజనం, ఓంజల్ సేవ, అనంతరం స్వామి అమ్మవార్లకు సర్వభూపాల వాహన సేవలను మనోహరంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని ప్రసిద్ధ కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఎంతో వేడుకగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసిమాల, పుష్పమాలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలను సమర్పించారు.
ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత కోనేటిరాయి స్వామి వారికి ఊంజల్ సేవను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి ఆలయంలోని ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం సర్వభూపాల వాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పాలతో మత్స్యావతారంలో అలంకరించి దేవేరి సమేతంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కీలపట్ల పురవీధులలో సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ స్వామి అమ్మవార్లు భక్తుల కర్పూర హారతులు అందుకుని ఆశీర్వదించారు. కాకినాడ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రత్నగిరిపై వేంచేసిన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. నేటి రాత్రి వైశాఖ ఏకాదశి శుభతిథిన అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని వధూవరులుగా అలంకరించే ఘట్టం, పసుపు దంచే కార్యక్రమం, ఎదుర్కోలు ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా అలంకరించిన అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ పసుపు దంచే కార్యక్రమం, ఎదుర్కోలు ఉత్సవాలను పూర్తి చేశారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం నారసింహస్వామి వారి ఆలయంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలోని ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాల నరసింహస్వామి వారి దివ్య ప్రాంగణంలో స్వామివారికి పొన్న చెట్టు వాహన సేవ వైభవపేతంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ముచ్చటైన పొన్న చెట్టు వాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు విశేషంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అహోబిలం క్షేత్ర వీధులలో శ్రీ జ్వాలా నృసింహుని పొన్న చెట్టు వాహన సేవ వైభవపేతంగా జరిగింది. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వారం పాటు కొనసాగే జాతరను పురస్కరించుకుని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి వాసుల ఎలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని గర్భాలయంలో మహాశక్తి రూపిణిగా కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలు, ప్రత్యేక అలంకారాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా గురువారం భక్తులు బండవేషంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చి ప్రదక్షిణలు చేశారు. కొడిస్తంభం వద్ద పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి పొంగళ్లను, అంబళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఏమని పొగడుదుమే, ఏమని. అనంతరం శ్రీ పద్మావతీదేవి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అమ్మవారికి అలంకరణలు చేసి అర్చకులు తిరుచిపై కొలువతీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో అమ్మవారి ఊరేగింపు ఉత్సవం విశేషంగా సాగింది. ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సోబగుల అల్లమేల్ మంగా. ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సోబగుల అల్లమేల్ మంగా. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే. శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని అలాగే ధ్వజపటాన్ని పురవీధులలో ఊరేగించారు. ఆపై ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించి హారతులు అందజేశారు. భక్తుల కల్పతరువు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కలశాభిషేకంలో కనుల పండుగగా కటాక్షించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు కలశాలకు పూజలు జరిపి మూలమూర్తికి 108 కలశాల్లోని ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై శ్రీ వాసవీదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा
వత్సలవాసవివే శ్రీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను విశేషంగా నిర్వహించారు. వైశాఖ మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తి అంబికాదేవికి ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామివారిని వేంచేపు చేసి కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, మండపారాధన, సంకల్ప పూజ, నవగ్రహ ఆరాధనలు జరిపారు. ఆపై అర్చకులు వ్రత కథలను వివరిస్తూ భక్తులచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కుంకుమార్చనలు కనుల పండుగగా జరిగాయి. అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు విశాలమైన మండపంలో చక్కటి వేదికపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ సహస్రనామాలను పఠిస్తూ కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆపై మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.